దయచేసి ప్రజలు ఈ వాస్తవాలు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, వస్తా శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి పోయి తర్వాత గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ రెడ్డి గారు, ఈ ఎపిసోడ్లో మేమేమి తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అని అంటున్నారు, కానీ రేటు ఎందుకు తక్కువకు వస్తున్నా ఎక్కువకు కొంటున్నా అన్నారు. కానీ మీ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చీఫెస్ట్ రేట్లో యూనిట్ ఒప్పందం చేసుకున్నాం అని మీరు అంటున్నారు. కానీ ఆ రాష్ట్రాల్లో చేసుకున్న ఒప్పందంతో కంపారిజన్ చేస్తే ఇదేమీ తక్కువ ధరకు కొనటం కాదు అని దీపక్ రెడ్డి గారు అన్నారు. అది అగ్రీ అన్నారు. నమస్కారం అండి, ఎక్కడున్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. దీపక్ కన్నా ఇప్పుడే చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుగు జగన్ గారు తీసేశారు అన్నట్టు కొట్టుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ మామగారు చేసిన రచ్చకి ప్రపంచవ్యాప్తంగా మన పరువు ఏ విధంగా పోయిందనేది దీపక్ రెడ్డి గారు మీరు కామెంట్ చేశారు, వారు దాని మీద రియాక్ట్ అవుతారు. కానివ్వండి, మీరు కూడా అన్నారు కదా పరువు ఎక్కడుందని మీరు అన్నారు, దానికి వారు జగన్ పరువే లేదన్నారు కదా. అరే మరి అరే మీరు చెప్పింది ఊగొట్టడానికి వాళ్ళు లేరు కదా సార్. దీపక్ రెడ్డి గారు సారీ, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ అయ్యారు. పరువు గురించి ప్రతిష్ట గురించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎంత తక్కువ మాట్లాడితే అంత పద్ధతిగా ఉంటుంది, అంత చాలా బాగుంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి జగన్ గారు డాక్యుమెంట్ తో సహా, సెకీ ఇచ్చిన డాక్యుమెంట్ తో సహా చూయించి, దాంట్లో ఉన్న అగ్రిమెంట్ లో ఉన్న క్లాజెస్ తో సహా చూయించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు సెకీ నుంచి వచ్చిన లెటర్లో కానీ లేకపోతే చేసుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ లో కానీ అని చెప్పి క్లియర్ గా ఉంది. ఒకవేళ లేదు అంటే దీపక్ రెడ్డి గారి నంబర్ నాకుంది, నేను ఆయనకి డాక్యుమెంట్స్ పంపిస్తా. ఒకటి. రెండోది వచ్చేసేసి గవర్నమెంట్లో ఎవరున్నారు, తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. 5 నిమిషాల్లో, జస్ట్ 5 minutes లో సెకీ వాళ్ళ ఇచ్చిన ఆఫర్లో కానీ లేకపోతే సెకీతో చేసుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ లో కానీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ కట్టి డాక్యుమెంట్ తో రిలీజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏం చేయకుండా ఊరికే బురదపోద్దామనే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఒకటి. దీపక్ రెడ్డి గారు ఏం చెప్పారు, పవర్ రాజస్థాన్ నుంచి తెస్తున్నారు అని చెప్పారు. పవర్ రాజస్థాన్ నుంచి తెస్తున్నప్పుడు పవర్ రాజస్థాన్ గుజరాత్ లో ₹99 వచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ కలుపుకొని ₹2.49 మనం తీసుకుంటేనేమో ఎక్కువ రేట్ అవుతుంది. మనకంటే జస్ట్ 2-3 months ముందు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేకపోతే తమిళనాడు చేసుకున్న అగ్రిమెంట్ ₹2.61. ₹2.61 అంటే మనకంటే కూడా 12 పైసలు ఎక్కువ చేసుకున్నారు. అలాగే గుజరాత్ లో ₹99 అని చేసుకున్నారని గావు కేకలు పెడతా ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఈ సంవత్సరం జనవరిలో, ఈ సంవత్సరం మార్చిలో, అంటే 2024 జనవరి అండ్ మార్చిలో ఏ రేటుతో సెకీతో అగ్రిమెంట్ చేసుకుందండి గుజరాత్ ఇదే సోలార్ పవర్ ని. సో ఇక్కడ ఒకటి. రెండోది ఏం చెప్తున్నారు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ జగన్ గారి చేతికి వచ్చినాయి అంటున్నారు. సరే, ఒక్క నిమిషం దీన్ని పాజ్ చేసి అట్లా పక్కన పెడదాం. జగన్ గారి కంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా, లేదా జగన్ గారి కంటే తర్వాత చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఒకటి. జగన్ గారి కంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా, తక్కువ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే షర్మిల గారిని తీసుకొస్తారు. షర్మిల గారు మరి ₹2.49 తీసుకున్న జగన్ గారు లంచం తీసుకుంటే వాళ్ళ సొంత సీఎం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ₹2.61 తీసుకుంటే ఎంత లంచం ఇచ్చి ఉండాలి? ఒకటి. ఇదే కూటమి నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. పక్క స్టేట్ లో ఉన్న కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇందుట్లో ఏం లేదని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం కూడా ఇందాక పాపారావు గారు చెప్పారు, ఎస్సీఆర్సీ ఏదైతే పయ్యావుల కేశవ్ గారు చేసిన ఎలిగేషన్ ని, ఈ ఇంటర్ స్టేట్ ఛార్జెస్ కానివ్వండి లేకపోతే ఆ పవర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ కానివ్వండి, ఎస్సీఆర్సీ తోసేస్తుంది. ఎస్సీఆర్సీ అంటే అది ఒక ట్రిబ్యునల్ లాగా, ఒక
అదొక కోర్టు లాంటి వ్యవస్థ. సో అక్కడే వీగిపోయినప్పుడు జరిగింది. ఇంకా స్టిల్ జగన్ గారి మీద బురద జల్లుదాం, జగన్ గారు ఇంకొకటి అడుగుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి డబ్బాలు కొడతా ఉంటారు. మరి 500 మెగావాట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2016లో చేసుకున్నారో, ఆయనకు తెలుసు కదా రేట్లు పడిపోతున్నాయి డ్రాస్టికల్ గా అని. మరి ఆయన ఏ విధంగా 25 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేసుకుంటారండి ఇదే ప్రైస్ తోటి? క్లాస్ పెట్టాలి కదా, ఇన్ ఫ్యూచర్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఈ విధంగా తగ్గించుకుంటే మార్కెట్లో దొరికే రేటును బట్టి ఆనాడు నిర్ణయించుకోవచ్చు అనుకోవచ్చు. రివ్యూ చేయడానికి 2 years 3 years 5 years కట్ ఆఫ్ పెట్టుకొని రివ్యూ చేసుకోవచ్చు. నేను చెప్పేది పూర్తిగా వినండి. అదే మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తున్నా. అది ఒకటి. రెండోది, నేను లేకపోతే మోడీ గారి ప్రభుత్వం లేదు, నేను ఇక్కడి నుంచి గాలి దోలితే పడిపోద్ది అని గావు కేకలు పెట్టే తెలుగుదేశం నాయకులు మీకు చేతనైతే ₹2.49 జగన్ గారు అగ్రిమెంట్ చేసుకొచ్చారు. లేదు ₹1.99 గుజరాత్ లో ఇస్తున్నారు, ₹1.30 ₹1.20 లేకపోతే 10 పైసలకో మాకు ఇవ్వండి, మా స్టేట్ కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి తీసుకురావచ్చు. తీసుకొచ్చి జగన్ గారిని దోషిగా నిలబెట్టవచ్చు. అవన్నీ ఏం లేకుండా జగన్ గారు కొన్నారు, ₹1.99 కొన్నారు, ₹2.99 కొన్నారు, ₹2.49 కొన్నారు అనే బురద చల్లటం తప్ప వీళ్ళు గవర్నమెంట్ ఈ ఆరోపణలు వచ్చి దాదాపు వారం దాటుతున్నారు. ఈ వారం నుంచి వీళ్ళకి సెకీ అగ్రిమెంట్ లేకపోతే సెకీ పర్చేజ్ పవర్ పిఎస్ఏ అగ్రిమెంట్ బయట తీసుకొచ్చి చూయించాలి కదా ప్రజలకి. లేదు ఏదో ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్ ఉన్నాయి అని చెప్పి చూయించాలి కదా. మేము చూయించాము డాక్యుమెంట్ మొన్న జగన్ గారు మొన్న మధ్యాహ్నం నీట్ గా విజువల్